నేనేం అద్భుతమైంది ఇవ్వగలను, మీరు ఇక్కడంతా అద్భుతం జరుగుతుంటే ఎంత ఆ అబ్బాయిని చూస్తుంటే, ఆ పిల్లాడిని చూస్తుంటే అసలు కృష్ణుడే, ఇంకెవరూ కాదు. అంత బాగా వాయించాడు. అంత చిన్న పిల్లాడు, 7 ఏళ్ళో 8 ఏళ్ళో ఉంటాయేమో. ఎంత అద్భుతంగా వాయించాడు. ఆ వేళ్ళు చూస్తుంటే నాకు ఎంతో ముద్దొచ్చాయో. ఈ వేళ్ళేనా ఇక్కడ తిరుగుతున్నాయి ఫ్లూట్ మీద అనిపించేసింది. ఆ సంగీతం ఈ జన్మలోది కాదు, ఎన్నో జన్మలోది. ఈ జన్మలో అయితే ఇంత అద్భుతంగా వాయించినటువంటి గొప్ప విషయం, కానీ ఎన్నో జన్మల నుంచి వచ్చిన ఆ సంస్కారం కాబట్టి ఇంత ఇదిగా ఉన్నాడు అబ్బాయి. చాలా అద్భుతంగా జరిగాయి మన ధ్యాన మహాయజ్ఞాలు, యాగము. చాలా 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 అద్భుతంగా జరిగింది. ఈ 7 రోజులు అసలు ఎప్పుడు అందరూ మర్చిపోయారు, ఇళ్ళు వాకిళ్ళు కూడా. ఇంట్లో ఉంటే కూడా లైవే చూస్తున్నారు కాబట్టి ఇళ్ళు వాకిళ్ళు అక్కడ కూడా మర్చిపోయారు. ఏ మెసేజ్ వస్తుందో, ఏం ప్రోగ్రామ్ వస్తుందో, ఏం ధ్యానం చేస్తామో అని ఇదే ధ్యాసలో ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా జరిగింది ఈ 7 రోజులు. అండ్ పిఎంసి వారికి మన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంత మంచి ప్రోగ్రాము, ఈ ధ్యానము ఇక్కడ పెట్టడం అనేది. అండ్ ఇంకోటి అనౌన్స్ చేయదలుచుకున్నాను. సో నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడే చేసుకుందామా వద్దా? నెక్స్ట్ ఇయర్ కూడా శ్రావణ మాసంలో 22 నుంచి 28 వరకు మన ధ్యానం ఇక్కడే జరుగుతుంది. ఆగస్ట్ నెల తిరుపతిలోనే వెన్యూ మనం మళ్ళీ చేసుకుందాము. బట్ డేట్స్ మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి. శ్రావణ మాసంలో 22 నుంచి 28 వరకు, ఆగస్ట్ నెలలో 26, 2026. సో తిరుపతిలో జరుపుకుందాం. మళ్ళా ఇలాగే 7 రోజులు అద్భుతమైన ధ్యానము, అద్భుతమైన మెసేజెస్, అద్భుతమైన కళాకారులు వచ్చి నాట్యం చేస్తారు. గురువుల సందేశాలు, ముఖ్యమైనది ధ్యానం. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది ధ్యానం కనుక మనం చేసుకుందాం. సో అబ్బాయిని చూశారు కదా, ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత బాగా వాయించాడు ఫ్లూటు. పత్రి గారికి ఇష్టమైన ఫ్లూటు. ఆయన విని ఉంటే ఎంత ఆనందించి ఆ పైనుంచే చూస్తూ చూస్తూ ఆశీర్వదించుంటారు అబ్బాయిని. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో రేపు సంవత్సరం చేసుకుందామా వద్దా? చేసుకుందామా వద్దా? ఒకసారా 2 సార్లా? మేడం గారు చెప్పినట్టు ఇంకా 2 సార్లు. ఓకే, మొత్తం 3 తూర్లు. గట్టిగా చప్పలు కొట్టుకుంటా ఆ ప్రోగ్రామ్కి. ఈరోజు ఈ 7 రోజులు ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క ఊర్ల నుంచి, అలాగే రాష్ట్రాల నుంచి, అలాగే దేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేడం గారు కోరిన ప్రకారం తిరుపతిలో చేసుకున్నాం కాబట్టి మేడం గారి సమక్షంలో తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టరు వాళ్ళందరూ వేదిక మీదకి రావాలి. వాళ్ళకందరికీ మనం సన్మానం చేసుకుంటాం. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ తిరుపతి స్పిరిచువల్ సొసైటీ and on behalf of PSSM and PMC, we are very grateful to you, madam, for accepting your request to present here and grace the final moments of the movement and giving us a chance to host it again in the next year. Thank you. On behalf of all of us, we are grateful to you and Patriji. So, dear masters, ఎంత చక్కగా మనం ఈ యజ్ఞాన్ని 7 రోజులు చేసుకున్నాము. తిరుపతి లోకల్ మాస్టర్స్ సహకారంతో వారందరినీ మనం సత్కరించుకుందాము. మన అందరి కరతాళ ధ్వనులే. ఒకసారి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుందాము. ఏవి ప్లీజ్. అద్భుత శక్తులనిస్తుందని నిష్కర్షగా నమ్ముతూ ముందు తాను ఎంచుకున్న రాజకీయ రంగం నుంచి బయటకొచ్చి ధ్యాన ప్రచారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నిస్వార్థ ధ్యాన ప్రచారకులు శ్రీ అడపాల సంగీత బాబు గారు. దయచేసి మాస్టర్స్ అందరూ కూర్చోవాలి. ఏవి చూద్దాము. మేడం కూర్చోవాలి. మేడం విశ్వపు మార్పునకిది మలుపు
అడపాల రంగనాథం, సుబ్బలక్ష్మమ్మ దంపతుల కుమారుడైన ఆయన ఒక రాజకీయ నేపథ్యం ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అనంతరం ధ్యానంపై ఆసక్తితో ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1998వ సంవత్సరంలో తిరుమల స్పిరిచువల్ సొసైటీ చిన్నప్ప గారు మరియు వారి కుమారుడు సుబ్రహ్మణ్యం గారి ద్వారా ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన అదే సంవత్సరం తిరుపతిలో 3 రోజులు ధ్యాన యజ్ఞం నిర్వహించారు. సరిగ్గా ఈ సమయంలోనే ఆయనకు బ్రహ్మర్షి పత్రిజీతో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో పత్రిజీ స్ఫూర్తితో ధ్యాన సాధన చేయడమే కాకుండా పత్రిజీ ఆశయమైన ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ల నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. సంగీత బాబు గారి తాతగారు రాజకీయాల్లో ఉన్నారు. దాంతో స్వతహాగానే మొదట్లో ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి ఏర్పడి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో 1993, 1995లో తిరుపతి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పబ్లిసిటీ కమిటీ మెంబర్గా బాధ్యతలు నిర్వహించారు. ధ్యానంలోకి వచ్చిన తరువాత ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. దాంతో ధ్యానం ఇచ్చిన కొత్త శక్తి ఉత్సాహాలతో తన రాజకీయ రంగానికి స్వస్తి చెప్పి ఆనాటి నుంచి ధ్యాన ప్రపంచంలో తనదైన రీతిలో సేవలు అందిస్తున్నారు. తండ్రి స్థాపించిన సంగీత హోటల్ బాధ్యతలు చూసుకుంటూ అనేక వ్యాపారాలు చేసి అభివృద్ధి చెందారు. అంతేకాదు తన ప్రస్థానాన్ని వ్యాపారంతోనే ముగించకుండా పత్రిజీ స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో 2006 నుండి ఇప్పటి వరకు తిరుమలలో అలాగే తిరుపతిలో ఎంతో మంది ధ్యాన మార్గంలోకి వెళ్లడానికి తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే తిరుపతిలోని మూగజీవాలకు ఆహారం అందించడం, పేదవారికి బట్టలు పంచడం, అన్న వితరణ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజోపయోగమైన సాంఘిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం లాంటి సేవలు అందిస్తున్నారు. ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ గా 6 రాష్ట్రాలలో 3 దేశాలలో ధ్యాన ప్రచారాన్ని నిర్వహించిన ఆయన ప్రస్తుతం ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూ గురుతరమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి ఆయన్ను పిఎంసి డైరెక్టర్ గా అలాగే ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ కు ట్రస్టీగా కూడా నియమించడం జరిగింది. శ్రీ సంగీత బాబు గారి సేవలు అనన్య సామాన్యం. మాస్టర్స్ ఒకసారి గట్టిగా మన కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని, మన కృతజ్ఞతని వారికి తెలియజేద్దాం. తిరుపతి మాస్టర్స్ అందరినీ మనం సన్మానించుకునే ముందు ఈ ప్రోగ్రాంకి వైస్ చైర్మన్గా వ్యవహరించిన సంగీత బాబు గారిని అలాగే సుజాత మేడంని మన మేడం చేతుల మీద సత్కరించుకొని తిరుపతి మాస్టర్స్ అందరినీ సత్కరించుకుందాం. 2 chairs ప్లీజ్. మేడం అక్కడ ఉన్నవారు కొంచెం ప్లేస్ ఇవ్వాలి. సో నాన్ స్టాప్గా మనం కరతాళ ధ్వనులు మన ఆనందాన్ని, కృతజ్ఞతని తెలియజేద్దాం. వారు ఎంతో 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 గణనీయంగా సేవలు అందించారు. 7 రోజుల నుంచి, దానికి ముందు ఎన్నో రోజులు, నెలల తరబడిగా దీన్ని ప్రణాళిక రచించిన క్షణం నుంచి వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఇంత చక్కటి ఆడిటోరియము, ఎన్నో వసతులు, ఎన్నెన్నో మనకి అన్ని కూడా చక్కగా సమకూర్చారు. రఘుపతి రాజు గారు, బాలరెడ్డి గారు, జక్కా రాఘవరావు సార్, సంగీత బాబు గారిని సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కంచి రఘురామ్ గారిని, బాలకృష్ణ సార్ని, సంగీత బాబు గారిని శాలువాతో సత్కరించవలసిందిగా. సుజాత మేడం గారిని మేడం ఘనంగా శాలువాతో సత్కరిస్తూ ఉన్నారు.
जय हो ब्रह्म विद्या जय जय हो आत्मविद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो आत्मविद्या जय जय हो థ్యాంక్ యూ సంగీత్ బాబు సార్, థ్యాంక్ యూ సుజాత మేడం. మరి ఇప్పుడు సంగీత్ బాబు గారి ఆధ్వర్యంలో తిరుపతి మాస్టర్స్ అందరినీ కూడా మనం సత్కరించుకుందాం. ఓవర్ టు సంగీత్ బాబు సార్. తిరుపతి మాస్టర్లు అందరూ వరుసగా రండి మేడం దగ్గర. ఈ చైర్లు తీసేసి ఓన్లీ తిరుపతి, తిరుచానూరు, అలివేల మంగాంబ పిరమిడ్, చంద్రగిరి మాస్టర్లు, దేవకొండ మాస్టర్లు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మేడం స్టాల్స్ తీసుకురండి. ఫస్ట్ ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించే దాంట్లో ముఖ్య పాత్ర పోషించిన వారు కూడా మన డిఎస్పి బాలరెడ్డి సార్ని మేడం గారు సన్మానించవలసింది కోరుకుంటున్నాం. మేడం రండి. డిఎస్పి బాలరెడ్డి సార్ మనకి సంగీత ధ్యానజ్ఞప్పుడు ఎంతో సహకరించారు. తిరుమల పైన పత్రిజీ సమక్షంలో జరిగింది. అలాగే ఇప్పుడు కూడా వారి ఇరువురు దంపతుల్ని మనం మేడం చేతుల మీదుగా సన్మానించుకుంటున్నాం. తిరుపతి మాస్టర్స్ కొంచెం సైడ్ ఇవ్వాలమ్మా మేడం. బాలరెడ్డి సార్ కొద్దిగా గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. అలాగే తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు శ్రీ కంచిరఘురామ్ గారికి మనం సన్మానం చేసుకుంటాం. సార్ కొద్దిగా గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. इच्छाशक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो स्वाध्याय తిరుపతి మాస్టర్లందరూ దయచేసి మేడం గారు అందరికి సేవలు కప్తారు, మెమెంటోలు అడిస్తారు, తీసుకోండి. ఎందుకంటే గంధం పూసి చేసే లోపల 10 అయిపోతుంది. కాబట్టి ఒక్కొక్కరు సేవలు మాత్రం తెచ్చేయండి. ఫస్ట్ లేడీస్ సార్, ఫస్ట్ లేడీస్ అయిపోయింది. రండి త్వరగా వచ్చేయండి. అందరూ లేడీస్ అంతా వచ్చేయండి. తీసుకున్న వాళ్ళు కిందికి దిగండి. ఓన్లీ తిరుపతి మాస్టర్స్ రండి. మేడం సేవలు తీసుకున్న వాళ్ళతో కిందికి దిగేసేయండి. స్టేజ్ సాల్వ్ లేదు. తుమ్మలగుంట మాస్టర్సు, చంద్రగిరి మాస్టర్సు, మా మిత్రుడు సహోదరుడు మన శ్రీహరి పిరమిడ్ కూడా రావాలి. గోవిందా పిరమిడ్ మన ధ్యాన మహాయజ్ఞానికి ప్రెస్ కోఆర్డినేటర్గా, మీడియా కోఆర్డినేటర్గా ఇచ్చినటువంటి భాస్కర్ రెడ్డి సారి, వాళ్ళ అన్న జయరాం రెడ్డి సార్ కూడా కృతజ్ఞత, జయచంద్ర రెడ్డి సారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.
సో సన్మానం అందుకున్న వారంతా కూడా కిందకి వెళ్ళాల్సిందిగా మనవి. మనం చక్కటి ఒక నృత్యంతో మనం అలాగే మనకి ఎంత చక్కటి అన్నప్రసాదాన్ని 3 పూటల ఎంతో అద్భుతంగా డయాస్తో సంబంధం లేకుండా మనకి ఎంత చక్కగా కృషి చేసిన అన్నదానం కమిటీ మెంబర్స్ అందరినీ కూడా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాము. చక్కటి అన్నప్రసాదాన్ని మనకు అందజేసిన जय हो पत्री जी, जय हो पत्री जी, जय हो पत्री जी. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మరి పత్రిజీ గారు మన బ్రహ్మర్షి రఘురామ్ సార్ గారిని మామూలుగా చక్కగా తయారు చేస్తే వారి యొక్క ఆధ్వర్యంలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీలో చక్కటి ఆణిముత్యంగా తయారయ్యాడు మన సంగీత బాబు గారు, హరినాథ్ బాబు గారు. మరి మన పత్రిజీ గారు ఎంతటి విశిష్టమైన వ్యక్తి, వారి శిష్యుడైనటువంటి కంచి రఘురామ్ సార్ గారు కూడా మరి మా శిష్యులందరినీ కూడా ఎంతో చక్కగా వారు తయారు చేశారు. దానికి నిదర్శనమే మన సంగీత బాబు గారు. మరి సంగీత బాబు గారికి ఇంతటి విశిష్టమైనటువంటి పదవులను అప్పచెప్పినటువంటి మరి పిఎంసి వారికి తిరుపతి స్పిరిచువల్ సొసైటీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాము. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక గ్రూప్ ఫోటో గబగబా మనం తిరుపతి మాస్టర్స్ అందరిది ఒక గ్రూప్ ఫోటో అయినాక అన్నదానం కమిటీని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. తిరుపతి మాస్టర్స్కి ఒకసారి గట్టిగా కరతాళ దండలతో మన అభినందనలు తెలియజేద్దాం. ఇంత చక్కటి 7 రోజుల యజ్ఞాన్ని తిరుపతి మాస్టర్లందరూ 2 సంవత్సరాలు పత్రి మేడం చెప్పినప్పుడు చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, గట్టిగా చెప్పండి. చేద్దాం. 2 సంవత్సరాలు. ఓకే, డన్. అందరూ మాట ఇచ్చినారు పత్రి మేడం సమక్షంలో. జనవరి నుంచే మన నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అన్నదానం కమిటీ సభ్యులందరూ కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పులి రామ్మోహన్ రావు సార్ మరియు వారి కమిటీ సభ్యులందరూ కూడా డయాస్ మీదకి రావాలి. మాస్టర్స్ మనం గట్టిగా మనం ఇంత చక్కగా 7 రోజులు అన్నప్రసాదాన్ని ఎంతో చక్కగా మనం ఆస్వాదించాము. గట్టిగా మనం కరతాళ ధ్వనులతో అలాగే పులి రామ్మోహన్ రావు గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ గారికి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి ఇద్దరి పాదపద్మాలకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మరి ఈ ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం తలపెట్టినటువంటి మాస్టర్స్ అందరికీ, మరి యజ్ఞానికి చైర్మన్ అయినటువంటి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సార్కి, అమ్మగారికి, మళ్ళీ అలానే వైస్ చైర్మన్ అయినటువంటి సంగీత బాబు గారికి, మరి తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ అందరికీ, పిఎంసి డైరెక్టర్స్కి, మరి అలానే పిఎంసి ఛానల్ డైరెక్టర్స్కి, పిఎస్ఎస్ఎం ఆర్గనైజేషన్స్ అందరికీ
మరి ఈ వేదిక ముందున్నటువంటి మహానుభావులందరికీ, వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా శిరస్సు ఉంచి ఆత్మ ప్రణామాలు. నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. మరి ఈ మూమెంట్లోకి వచ్చి ఇప్పుడు కరెక్ట్గా 20 years అయిపోయింది. మరి ఈ యొక్క పిఎంసి ఛానల్లోకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నన్ను రమ్మని చెప్పటం, నేను రావటం కరెక్ట్గా 2 months అయిందండి. 2 months నుంచి నేను ఇంటి దగ్గర లేనండి. పూర్తిగా హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ మొత్తం ప్రచారం చేస్తూ, ఆ తర్వాత లాస్ట్ మంత్ 19th నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి దగ్గర అడుగు పెట్టలేదండి. అంటే ఈ యొక్క యజ్ఞానికి ఇన్వైట్ చేయాల్సిందిగా మన జక్కా రాఘవరావు గారు, సంగీత బాబు గారు, మరి పిఎంసి ఛానల్ డైరెక్టర్స్ దగ్గర అయినటువంటి చైర్మన్ అయినటువంటి హనుమంతరాజు గారు, వీళ్ళందరూ కూడా రామ్మోహన్ నువ్వు 23లో జ్యోతి పట్టుకుని 2 రాష్ట్రాలు తిరిగి వచ్చున్నావు, మరి అదేవిధంగా నువ్వు 2 రాష్ట్రాల వాళ్ళకి వీలైనంత వరకు ఈ యొక్క యజ్ఞానికి రావాల్సిందిగా ఆహ్వానం చెప్పవలసిందిగా చెప్పినప్పుడు నేను ఎస్ అని చెప్పాను. అలా బయలుదేరి ఎంతోమంది మాస్టర్లు కలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మాస్టర్స్. మరి ఒక చిన్న మెరాకిల్, మరి ఇక్కడ నేను యజ్ఞానికి రావాలి అని చెప్పి నేను బెంగళూరులో ప్రచారంలో ఉన్నప్పుడు 4వ తారీఖు నాడు ఒక చిన్న రిఫరెన్స్ చెప్తాను, వాట్ ఈజ్ పత్రిజ్ అనేది. 4వ తారీఖు నాడు నేను రాయచూరులో ఉన్నాను. మా బావమర్తి ఫోన్ చేశాడు, ఫాదర్ ఒంట్లో బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, సీరియస్గా ఉంది, 20% పాల్స్ కొట్టుకుంటుంది అని చెప్పి అన్నారు. నేను వెంటనే రాయచూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరుతూ బస్సులో ఒక సంకల్పం చేసుకున్నాను. గురూజీ తిరుపతిలో యజ్ఞం తలపెట్టారు, మరి ఇక్కడ సేవ చేసుకున్న భాగ్యం కల్పించారు, మరి అంకులకి అక్కడ అలా ఉంది, మీరు ఇష్టం, మీరు ఏం చేస్తే నేను దేనికైనా సిద్ధమే ఉండా అని చెప్పి అన్నాను. మరి అలానే 4th నాడు ఆ ఐసీయూలో జాయిన్ అయ్యి 6 days ఉన్నారు. 9th రోజు జనరల్ వార్డులోకి మార్చేశారు, రూమ్లోకి షిఫ్ట్ చేశారు. మరి మా అంకుల్ని మేము అడిగాము, మేము తిరుపతి యజ్ఞం ఉంది, మరి మీరు వెళ్ళమంటే వెళ్తాం మామయ్య అంటే మీరు దిగ్విజయంగా వెళ్ళమని చెప్పన్నారు. నవ్వు ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. దట్ ఈజ్ పత్రిజీ. అలానే మరి ఈ 7 రోజులు కూడా మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి టోటల్గా ఇన్ఛార్జిగా తీసుకోమని చెప్పేసరి కమిటీ సభ్యులందరూ కూడా నాకు టోటల్గా ఫ్రీడమ్ ఇచ్చారు. మాస్టర్స్ ఎలా ఉంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంత హ్యాపీ. ఇదంతా కూడా పత్రిజీ గ్రేట్నెస్, నాదేం లేదండి. మాస్టర్స్ అందరి సహకారంతో నేను అక్కడ ఒక నిమిత్త మాత్రుడిగా ఉన్నాను. మరి ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు అక్కడ. మన హైదరాబాద్ మాస్టర్ అయినటువంటి సురేష్ గారు కిచెన్లో టోటల్గా అక్కడ ఆయన ఫుల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలానే పుట్టపర్తి సత్యసాయి జిల్లా అయితే మన బచ్చల నాయుడు గారు, అలానే అనంతపురం జిల్లా అయినటువంటి శ్రీనివాస్ గారు, మరి ఆయన నార్త్ మొత్తం సుడిగాలి ప్రదర్శనలు చేస్తున్నటువంటి జనార్దన్ మాస్టర్ గారు డైనింగ్ ఇన్ఛార్జిగా, మరి ఇంకా ఎంతోమంది మాస్టర్ల సహకారంతో అద్భుతంగా జరిగింది. మరి ఆ కార్యక్రమానికి సహకరించిన మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మాస్టర్స్ మరి ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మరి ప్రసాదాలు ఏర్పాటు చేయబడినాయి. మరి ఆ గాంధీ భవన్కి వచ్చేసి కూడా ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి, మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఇంకొక విషయం అండి, మరి ఈరోజు మనం అక్కడ వంట కార్యక్రమాలు చేస్తున్నటువంటి దానికి నాకు ఈ బాధ్యత ఇవ్వగానే వెంటనే కొట్టాల ప్రభాకర్కి ఫోన్ చేశానండి. ప్రభాకర్ ఇక్కడ తిరుపతిలో మరి యజ్ఞానికి సంబంధించినటువంటి వంట పాత్రలు అవసరం ఉంది, మన దగ్గర ఎంత కెపాసిటీ తగ్గట్టు పాత్రలు ఉన్నాయి, మనకు ఒక 10,000 మంది వరకు వస్తారంటే ఒకటే చెప్పినాడు, బాబాయ్ మన దగ్గర 10,000 మంది సరిపడే పాత్రలు ఉన్నాయి, A to Z పాత్రలు అక్కడ చేర్చేస్తాను, ఒక్కటి కూడా నువ్వు బాడుకు తీసుకోవద్దని చెప్పన్నారండి. మరి ఈరోజు వారి ఇంటి దగ్గర ఉండేటువంటి జగ్గులు, మగ్గులు, బకెట్లు, వాష్ బేసిన్స్, వంట పాత్రలు, స్టవ్లు A to Z తీసుకొచ్చారంటే కార్పెట్స్తో సహా. ప్రభాకర్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతామండి. ఎందుకంటే ఈవేళ మన బాడుకు తీసుకోవాలంటే 10 లక్షల రూపాయలు అవుతాయి మాస్టర్స్. మరి విశాల హృదయంతో వారు ఇచ్చినటువంటి ప్రభాకర్ నేను కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి అలానే మీల్స్ ప్లేట్స్ కూడా మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ వారికి అడిగాము. ఆ ట్రస్ట్ సభ్యులు కూడా మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు తీసుకెళ్ళండి మాస్టర్, మళ్ళీ తీసుకొచ్చి మాకు వాపస్ చెప్తే సరిపోతుంది అన్నారు. వారు మనకు 3,000 ప్లేట్లు అంగుళూరు వెంకటేశ్వరరావు గారు అండ్ టీం ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఆ ట్రస్ట్ వారికి కూడా ఒకసారి గట్టిగా మనం క్లాప్స్ కొట్టుకుందాం. మరి అలానే మనకి ఈ యొక్క 7 రోజులు అన్నదానానికి రైస్ ఇచ్చినటువంటి గ్రేట్ మాస్టర్స్ విశాఖపట్నం అప్పల నాయుడు గారు, రెడ్డి నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు కూడా గట్టిగా క్లాప్స్ కొడతాం. మరి అలానే అనంతపురం సురేష్ గారు కూడా ఒక 25 బ్యాగులు పంపించారు. ఇంక ఎంతోమంది మాస్టర్లు ఎంతో కొంత ధన సహాయము మరి ఆ వస్తు రూపాయలు కూడా ఇచ్చున్నారు. వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మరి అమ్మగారు చెప్పినట్టుగా మళ్ళీ ఇంకా రాబోయే 2 సంవత్సరాలు కూడా ఇక్కడ యజ్ఞం దిగ్విజయంగా చేసుకుందాము అమ్మగారు దివ్య ఆశీస్సులతోటి. థ్యాంక్ యూ. మనందరికీ అద్భుతంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అన్నీ మనకు కావాల్సినట్లుగా ఎంతో
అక్కడ శ్రమతో దీనికి ముందు స్టార్ట్ చేసే ముందు ఈయనకు 3 రోజుల నుంచి ఫీవరు. అట్లే చేశారు, ఫీవర్తోనే. పాల్వంచి హనుమంతరావు సార్కు ఫీవరే, అట్లే చేశారు. బాలకృష్ణ సార్కు బాలేదు, కానీ దేన్ని లెక్క చేయకుండా చేశారు. అయితే చక్కగా చేసినటువంటి వాళ్ళు వైష్ణవి క్యాటరర్స్. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళకి. వైష్ణవి క్యాటరర్స్ ప్రసాద్ సారు శ్రద్ధ తీసుకొని వాళ్ళ గురించి మీరు చెప్తే బాగుంటుంది. వెంకటరెడ్డి గారు, వైష్ణవి క్యాటరర్స్, ప్రసాద్ వారు. మరి తిరుపతిలో యజ్ఞం అన్న తర్వాత మనకి క్యాటరింగ్ ఎవరు అని చెప్పేసి అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి ఆస్థాన పండితులు 2012 నుంచి కడతాల్లో వాళ్ళే చేస్తారు. ఎన్ని లక్ష మంది వచ్చినా కూడా చేయగల క్యాపబుల్ పర్సన్స్ వాళ్ళు. హనుమంతరాజు గారు వాళ్ళు పిలిచి మాట్లాడారు. మరి అదేవిధంగా ఇక్కడ మెయిన్ పార్ట్నర్ ప్రసాద్ గారు, అలానే సెకండ్ పార్ట్నర్ వెంకటరెడ్డి గారు, ఇద్దరు కూడా వారి స్వీయ పర్యవేక్షణలో మరి ఈ రోజే వాళ్ళు సాయం మళ్ళీ రేపు పొద్దున మ్యారేజ్ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు 4 గంటలకు బయలుదేరి వెళ్ళారు. చాలా అద్భుతంగా చేశారా లేదండి మాస్టర్స్ వాళ్ళు? వారికి ఒకసారి కరతాళ దొరలతో వారి టీం అందరూ కూడా గట్టిగా క్లాప్స్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా ఆనందకరమైన విషయము సార్. మీరంతా ఊరు తిరిగి డబ్బులు తీసుకొని వచ్చి ఉంటారు. మా తిరుపతి వాళ్ళంతా కలిసి ఒక రోజు భోజనానికి ఇచ్చినారు. వాళ్ళకి అందరికీ ఒత్తురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం సార్. 2000, 3000 డబ్బుతో ప్రస్తాపన తేకూడదు కాబట్టి వాళ్ళ స్వతహాగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ స్వతహాగా ఇచ్చి ఒకరోజు భోజనానికి ఇవ్వడం. తిరుపతి సొసైటీలో ఉన్నటువంటి తిరుపతే కాదు, అలివేలు మంగా పిరమిడ్, అలాగే చంద్రగిరి, సంజీవని పిరమిడ్, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ, రేణుగుంట, ఈ పరిసర ప్రాంతాలంతా కలిసి ఒక రోజుకి భోజనానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకందరికీ ఒత్తురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. సో సార్ ఎంతో చక్కగా చెప్పారు. 7 రోజుల యజ్ఞం, ఎంతో మంది మాస్టర్ సహకారం ఉంటేనే మనం ఇంత చక్కగా అద్భుతంగా మనం అన్నప్రసాదాలని ఎక్కడ నిర్విరామంగా ఇక్కడ డయాస్ దగ్గర ఉన్న మన టెక్నికల్ టీంకి అయితేనేమి వచ్చిన వారు అందరికీ కూడా వారు అందించారు. వారికి మరొకసారి కరతాళాలతో మన అభినందనలు, మన కృతజ్ఞత తెలియజేద్దాం. సో డియర్ మాస్టర్, 7 రోజులు మనము చక్కగా ఉత్సవాలను ఇక్కడ మనం చేసుకున్నాం. ధ్యాన యజ్ఞాన్ని చక్కటి 3 విషయానందం, భజనానందం, బ్రహ్మానందాన్ని మనం పొందుతూ ఉన్నాం. అలాగే ఈ చివరగా మన ఈ ఉత్సవాన్ని పత్రిజీ జయహో సాంగ్తో మనం చక్కగా బ్రహ్మానందాన్ని ధ్యానం ద్వారా పొందుతూ ముగింపు పలుకుదాం. సో దానికి ముందుగా మన శ్రీకాళహస్తి మాస్టర్స్ మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ 5వ తారీఖున అక్టోబర్లో మనకు ఆదివారం చేస్తున్నారు. ఉదయం 9 గంటలకి ప్రారంభం. ర్యాలీ ఎక్కడి నుంచి అంటే ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దగ్గర నుంచి రామసేతు బ్రిడ్జ్ దగ్గర మొదలవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న మాస్టర్స్ అందరూ కూడా చక్కగా మనం ఈ మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ శ్రీకాళహస్తిలో జాయిన్ అవుదాం. గట్టిగా ఒకసారి ఈ మెగా శాకాహార ర్యాలీకి గట్టిగా మన కర్తవ్యాలతో మన ఎనర్జీని యాడ్ చేద్దాం. జయహో సాంగ్కి చక్కగా ధ్యానం చేద్దాము. పిఎంసి మెంబర్స్ అలాగే డైరెక్టర్స్ మాస్టర్స్ని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాము. బ్రహ్మానందంతో మనం పూర్తి చేద్దాము. ఎవరైతే ఇక్కడ డయాస్ దగ్గర కూర్చోగలుగుతారో ఆ మాస్టర్స్ రావాల్సిందిగా మనవి. సో ఎవరైతే డయాస్ దగ్గర కింద కూర్చోగలరో వారు ఇక్కడికి రావచ్చు. నెమ్మదిగా కొంతమంది, మిగతా వారు మనం కూర్చున్న చోటనే హాయిగా ధ్యాన ముద్రలో కూర్చుందాం. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. అమ్మాయి ఇంకా అలా వెనక్కి కూర్చుందాం. కూర్చోగలిగే వాళ్ళందరూ రావచ్చు. 5 minutes హాయిగా ధ్యానం చేద్దాం. ధ్యానంతో ప్రారంభించాం, ధ్యానంతోనే ముగిస్తున్నాం.
जय जय हो ब्रह्म विद्या जय जय हो కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 7 రోజులు మనం నిర్వహించుకుంటున్నాము. ముగింపుగా ధ్యానంతో ముగించుకోబోతున్నాము. పత్రి గారి యొక్క సందేశంతో దాంతో మనం ముగించుకోబోతున్నాం. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఒక మార్గదర్శకంలో తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం మనం నిర్వహించుకున్నాము. దాంట్లో భాగంగా మనం ధ్యానం చేస్తున్నాము. आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो निर्वाण विद्या जय जय हो भाग्य विद्या जय जय हो श्वास विद्या जय जय हो दिव्य श्वास विद्या जय जय हो ज्ञान विद्या जय जय हो दिव्य ज्ञान विद्या जय जय हो जय हो जय हो जय हो जय हो ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 7 రోజులు మనం నిర్వహించుకున్నాము. ధ్యానం చేస్తున్నాము. संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो ज्ञान शक्ति ప్రపంచ శాంతి కోసం 7 రోజులు తిరుపతిలో మనం ధ్యాన మహాయజ్ఞం ముగించుకున్నాము. గురువు గారి యొక్క సాంగుతో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం. जय जय हो ज्ञान शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो ध्यान शक्ति जय जय हो प्राण शक्ति जय जय हो दिव्य प्राण शक्ति जय जय हो पिरामिड शक्ति जय जय हो दिव्य पिरामिड शक्ति जय जय हो जय हो जय हो जय हो जय हो
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మంలో చెందుతున్నటువంటి తిరుపతిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క మార్గదర్శకంలో తిరుపతిలో 7 రోజులు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం మనం నిర్వహించుకున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ధ్యానం చేస్తున్నాము. శ్రద్ధా దీక్ష జయ జయ హో, బుద్ధి ప్రజ్ఞ జయ జయ హో. శ్రద్ధా దీక్ష జయ జయ హో, బుద్ధి ప్రజ్ఞ జయ జయ హో. श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो. श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो. मैत्री करुणा जय जय हो, दिव्य मैत्री करुणा जय जय हो. समता शांति जय जय हो, दिव्य समता शांति जय जय हो. जय हो जय हो जय हो जय हो. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో నిర్వహించుకున్నాము. ఆఖరి 3 నిమిషాలు, ఎవరు కళ్ళు తెరవరాదు. आज्ञा चक्र जय जय हो, सहस्रार जय जय हो. आज्ञा चक्र जय जय हो, सहस्रार जय जय हो. आज्ञा चक्र जय जय हो, सहस्रार जय जय हो. आज्ञा चक्र जय जय हो, सहस्रार जय जय हो. तपोलोक जय जय हो, सत्यलोक जय जय हो. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, స్వర్ణమాల పత్రి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో తిరుపతిలో 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం మనం నిర్వహించుకుంటున్నాము. గురువు గారు యొక్క సాంగుతో మనం ధ్యానం చేస్తున్నాం. जय जय हो, सत्यलोक जय जय हो. ध्यान लोक जय जय हो, सत्यलोक जय जय हो. ध्यान विश्व जय जय हो, दिव्य ध्यान विश्व जय जय हो. ध्यान भारत जय जय हो, दिव्य ध्यान भारत जय जय हो. जय हो जय हो जय हो जय हो. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో 7 రోజులు మనం నిర్వహించుకున్నాం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, స్వర్ణమాల పత్రి మేడం గారి యొక్క మార్గదర్శకంలో తిరుపతి మహతి ఆడిటోరియంలో 7 రోజులు మనం అద్భుతంగా ధ్యాన మహాయజ్ఞం, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం నిర్వహించుకున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాము. ఆఖరి 1 నిమిషం, ఎవరు కళ్ళు తెరవరాదు. సున్నా 4 3 2 1 0. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ 2 చేతులు విడదీసి కళ్ళపైన పెట్టుకోండి. నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మది కళ్ళు తెరు. ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞానికి ఒకరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం.
కలియుగదేమో వెంకటేశ్వర స్వామి వారికి ఉతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, పరిమళ పత్రి గారికి కూడా ఉతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. రోజు మనం యథాప్రకారం తెలుసుకుంటుంటాం. వెంకటేశ్వర స్వామి వారి 7 కొండల్ని ఎలా అయితే ఎక్కుతామో, వెంకటాద్రి, నీలాద్రి, గరుడాద్రి, శేషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి అని 7 కొండలు ఎక్కినాము. అలాగే ఈ 7 రోజులు 7 కొండలు ఎక్కినాం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి దర్శనంతో మొత్తం వైభవమే జరుగుతుంటుంది. ఆ వైభవంలోనే తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం పిఎంసి వారు ధ్యాన మహాయజ్ఞం నిర్వహించుకున్నారు. వాళ్ళకందరికీ ఒత్తురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తిరుపతి వాళ్ళు మంచివాళ్ళు అంట. నిజంగానే చాలా మంచివాళ్ళు. ఇంత మహాయజ్ఞం యాగం చేసినందుకు, జరుపుకున్నందుకు మనందరికీ కూడా మనకు మనమే శభాష్ చెప్పుకోవాలి. ఎవరో చెప్పరు. చాలా అద్భుతంగా జరిగింది. తిరుపతిలో యాగమం అంటే మాటలు కాదు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ఈ 7 రోజులు జరుపుకున్న ధ్యానం కొన్ని సంవత్సరాల దాకా నడుస్తుంది. ఏడు రోజులు ధ్యాన మహాయజ్ఞం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇవి ముగింపు చప్పట్లు. గట్టిగా చప్పట్లు. మాస్టర్స్, ఈ తిరుపతికి పత్రిసారి ఎన్నిసార్లు వచ్చారో, ఇక్కడ ఆయన ఎంత శ్రమ చేశారో దాని ఫలితం ఈరోజు మనందరం అనుభవిస్తున్నాం. ఆయన కష్టం, దాని యొక్క ఫలితం మనందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. పత్రిసార్కు ఉన్నంత గ్రాటిట్యూడ్ ఈ భూమండలం మీద ఎంతమందికి ఉంటుందో తెలీదు. ఆయన ఏ వ్యక్తి నుంచి చిన్న సహాయాన్ని పొందినా ఆయన జీవితాంతం ఆయన గుర్తుపెట్టుకునేవారు. అలాగే ఇక్కడ ఒక గొప్ప మాస్టర్ భీమాస్ రఘు గారు. ఆ మాస్టర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, ఎందుకంటే పత్రిసారికి ఆతిథ్యం ఇచ్చారు ఆయన. అలాగే పత్రిసార్తో డే 1 నుంచి ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు పిఎస్ఎస్ఎంకి ఎవరెవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటోంది పిఎంసి మేనేజ్మెంట్. అండ్ నాట్ ఓన్లీ తిరుపతి, పిఎస్ఎస్ఎం డెవలప్మెంట్ కోసం ఎవరెవరు కృషి చేస్తున్నా ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి ఈ వేదిక నుంచి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ముఖ్యంగా అమ్మ రావడం, ఈ ప్రోగ్రాం దీని యొక్క వైభవమే మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. కొన్ని విషయాల్ని తెలియజేయడానికి దాని సరిపడా పదాలు ఉండవు. ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేం, వర్ణించలేం. ఎంత గ్రాటిట్యూడ్తో లోపల ఉన్నామో, ఎంత ఆనందం లోపల నుంచి వస్తుందో మాటల్లో చెప్పలేం. అండ్ ఎస్పెషల్లీ ధ్యాన మహాయజ్ఞం కమిటీకి వైస్ చైర్మన్గా సంగీత బాబు గారు మరి సుజాతమ్మ, ఆ ఇద్దరికి, ఆ దంపతులకి గట్టిగా చప్పట్లు కొడదాం. ముఖ్యంగా యజ్ఞం అనగానే ఏకదాటిగా చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట మరి పద్మ అమ్మ, ఆ దంపతులకు గట్టిగా చప్పట్లు కొడదాం. బికాజ్ ఆఫ్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సార్ ప్రతిదీ అలైన్మెంట్ అయిపోయింది. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ డైరెక్టర్స్కి, ది పిఎంసి ట్రస్ట్ ట్రస్టీలకి, పిఎంసి స్టాఫ్కి, విచ్చేసిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలతో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. డిసెంబర్ 21 నుండి 31వ తేదీ వరకు జరుగుతున్నటువంటి మనం యథాప్రకారం కడతాల్లో అందరం కలుస్తాం. జై కడతాల్. మహేశ్వర పరమ పిరమిడ్కి, కైలాసపూరికి, కైలాసపూరికి, కైలాసపూరికి. థ్యాంక్ యూ.
అందరం చక్కగా డాన్స్ చేద్దాం. ప్రారంభం ఎప్పుడు సెలబ్రేషనే, ఎండింగ్ కూడా సెలబ్రేషనే. ప్రారంభం ఎప్పుడు ధ్యానంతోనే, ఎండింగ్ కూడా ధ్యానంతోనే. అందరం చక్కగా డాన్స్ చేద్దాం. అందరూ స్టేజ్ మీదకి రావాలి.